హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అబ్రహాం ఆశీర్వాదం మనం ఎలా పొందుకున్నామండి? అన్ని విషయాల్లో మనం ఎప్పుడైతే నిజమైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా ఆయనతో పాటు మనం మరణించి ఆయనతో పాటు మనము తిరిగి లేకపోవడం ఎవరైతే విశ్వసించున్నారో ఆ విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నామండి? అబ్రహాము ఆశీర్వాదాన్ని మనము పొందుకున్నాము. అబ్రహాము ఆశీర్వాదం అంటే అన్ని విషయంలోనూ ఏంటండి? యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. కాబట్టి ప్రతి విషయమందు ఆశీర్వదించడానికి అర్హులుగా మనము మారిపోయాము. ప్రతి విషయంలో ఫలించేవారిలాగా మనము మారిపోయి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే వాగ్దానం ద్వారా ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి నీ విశ్వాసాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో విశ్వాసం ద్వారా ప్రార్థించిన ప్రతి ఒక్కరూ అనేకమైన అద్భుతాలు చూచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు. నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో తండ్రి మీరే తోడని నడిపించింది తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం మారునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరెవరికి ఏ సహాయం కావాలో తండ్రి, మాకైతే సమస్తం తెలియదు కానీ తండ్రి, నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడు తండ్రి, సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చినవాడు తండ్రి. నీ వైపు చూస్తే నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కరి తండ్రి మీరు పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా శ్రేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.